నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నరేంద్ర మోదీ సుపరిపాలనలో వికసిత్ భారత్ వైపు దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. పూర్వ కులస్తుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్. గోవిందధామం సేవలు మరువలేనివి. గోవిందధామం నూతన పాలక మండలి సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్. ఆహ్లాదాన్ని అందించేలా పార్కుల నిర్వహణ చేయండి. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. అధికారులను హెచ్చరించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి కాంతిలాల్ దండే, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్రోటోకాల్ ఎస్డీసీ రామ్మోహన్, ఆర్డీఓ శ్రీకాళహస్తి, ఆర్ఓ ఎన్హెచ్ఏఐ ఆర్కే సింగ్, రాకేష్ కుమార్, ఏపీఆర్ఓ మూర్త్ విజయవాడ, వి రామచంద్రరావు సిఈ విజయవాడ, పీడీ ఎన్హెచ్ఏఐ తిరుపతి వెంకటేష్, తిరుపతి ఆర్ఎన్బి ఎస్సీ మధుసూదన్ రావు, మాజీ టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్లో ఏపీ జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్టులపై అధికారులతో మరియు ప్రజాప్రతినిధులతో సమీక్షించి మదనపల్లెకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. కాగా నేటి రాత్రి తిరుమలకు చేరుకుని మరుసటి దినం గురువారం ఉదయం ప్రాతకాల సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. నగరంలోని పార్కులను ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించేలా నిర్వహించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని చేపల మార్కెట్, శంకర్ కాలనీ, మధురానగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను, తిరుమల బైపాస్ రోడ్డులో గల ప్రకాశం పార్కును హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, పార్కుల నిర్వహణ సరిగా లేకపోవడంతో కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. మరోసారి నిర్వహణ లోపం తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఆహ్లాదం కోసం పార్కుకు వస్తారని, నగరంలోని పార్కులు శుభ్రంగా ఉంచాలని అన్నారు. చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉండాలని అన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ బాగుండాలని సూచించారు. పార్కుల్లో తగినంత సిబ్బంది లేకపోవడం వల్లే నిర్వహణ సరిగా లేదని పలువురు వాకర్లు ఫిర్యాదు చేయడంతో రిజిస్టర్ పరిశీలించి విధులకు సక్రమంగా హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మధురానగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. పారిశుధ్య పనులు బాగా చేపట్టాలని, అంటురోగాలు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి, డీఈలు విజయ్ కుమార్ రెడ్డి, శ్రావణి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక తిరునాళ్ల సందర్భంగా ఏర్పాట్లపై శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వార్షిక తిరునాళ్ల సందర్భంగా ముఖ్యంగా జరగబోయే అర్జున తపస్సు, అగ్నిగుండ మహోత్సవం విజయవంతం చేయాలని, ఈ రెండు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆలయ అధికారులకు, పోలీసు శాఖ వారికి, మున్సిపాలిటీ, ఏరియా హాస్పిటల్, అగ్నిమాపక సిబ్బందితో శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి పరిపాలనా విభాగంలో వివిధ శాఖల అధికారులతో, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి తగు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి, డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోకరత్నం, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, సతీష్ మల్లిక్, దేవస్థానం సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, అలాగే ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, పోలీసు, ఏరియా హాస్పిటల్, పైవాడు అందరూ కూడా ఇక్కడ ఎలాగైతే మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారో ఈ కుమారస్వామి యొక్క ఆడికి సంప్రదాయంగా మీరు అలాంటి ఏర్పాట్లు చేయకుండా అందరినీ 30వ తారీఖు తర్కోత్సవం ఉంది. ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి తర్కోత్సవం వారికి వాటి గురించి మేము అడ్వర్టైజ్మెంట్ వేసి వారు వారి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళని ఏర్పాటు చేస్తారు.
అలాగే మిగతా డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ ఆడిట్ సంబరాలను దిగ్విజయంగా జరిపించడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందరికీ కోరుతున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం కేంద్ర సహాయ మంత్రి ఎన్పీ సింగ్ బఘేల్ వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మత్స్య పశుసంవర్ధక డైరీ మరియు పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్కు ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్కు సంబంధించి నీటికి సంబంధించి కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ఈ సందర్భంగా తెలియజేశారు. आज तिरुपति बालाजी के बहुत ही अद्भुत दिव्य और अलौकिक दर्शन हुए हैं। मैं प्रबंध तंत्र का धन्यवाद देना चाहूँगा। बालाजी सबके जीवन में सुख, शांति और समृद्धि लेकर के आएँ, ऐसी बालाजी के चरणों में मैं प्रार्थना करता हूँ। नई अभी आंध्रा में एनडीए की सरकार बनी है, उसके प्रति भी शुभकामनाएं देना चाहूँगा कि आंध्र प्रदेश की महान जनता के लिए, कल्याण के लिए केंद्र और राज्य मिलकर के वेलफेयर के लिए अच्छा काम करेंगे, ऐसा मैं अपनी तरफ से। और मेरा विभाग जो फिशरीज है, डेयरी है, एनिमल हस्बेंड्री है और पंचायती राज है, उसका आंध्रा में बहुत स्कोप है। फिशरी के मामले में आंध्रा बहुत अच्छा कर रहा है और सेंट्रल गवर्नमेंट जो भी आंध्रा की महान जनता के कल्याण के लिए कर सकती है, मोदी जी के नेतृत्व में हम सब लोग उसको करने का प्रयास करेंगे। 2047 సంవత్సరానికి ఖచ్చితంగా మన దేశం వికసిత భారత్గా మారనుందన్నారు కేంద్ర మత్స్య పశుసంవర్ధక డైరీ పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. తిరుపతిలో కురబ కులస్తుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కురబ కులస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నట్లుగా భారతదేశం వికసిత భారత్ వైపు పయనిస్తోందన్నారు. వేగవంతమైన, అద్భుతమైన సుపరిపాలనను నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తోందని ప్రజలు విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కురుమ నాయకులు జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్తో పాటు కర్ణాటక మాజీ మంత్రి రేవన్న, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, కర్ణాటక ఎంపీ బసవరాజ్, రాజ్యసభ సభ్యులు బాయిబాబు దేశాయ్, రెడ్డి కుమార్, మంగిరెడ్డప్ప, గుండ్లూరు శ్రీనివాసులు, రూయా మల్లి తదితరులు పాల్గొన్నారు. 100% totally developed country in 2047, number 1 economy, super power and the developed 100% developed country we will be in 2047. The foundation of that developed country put Modi in their 3 terms. India BJP Modi is Pardon? People are happy. People are taking 5 kg wheat and rice. 80 crore people are taking. 12 crore take the Shauchalay. More than 11 crore are taking the treatment due to in the Ayushman card, and 12 crore people are taking 6,000 rupees per day in Kisan Samman Nidhi, and 11 crore people take the gas cylinder. So people are happy. So government perform NDA. తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలని కోరుకున్నానన్నారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళల కోసం ఉచిత బస్సును ప్రారంభించనున్నామని తెలిపారు. స్వామివారిని దర్శించడం జరిగింది. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పాలన అనేది ఈ 40 రోజులు అయింది. పాలన అనేది ఏ రకంగా మారింది, ఏ రకంగా కష్టపడుతుంది చూసారు. స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో అలానే ఎవరికైతే మాట ఇచ్చామో పేదవాడికి అంది చందాలని స్వామివారిని మొక్కుకొని అట్నే ఈశ్వర దయ వల్ల, బాబా దయ వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలి. అట్లనే ఆగస్టు 15 నుంచి మరి ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో మా అక్క చెల్లెళ్ళు
సో వచ్చి మరి ఆ దర్శనాన్ని కూడా జిల్లా వైడ్ ఎక్కడ కూడా రావచ్చు ఫ్రీగా. అది కూడా అట్లానే అన్నా క్యాంటీన్ కూడా పేదవాడికి తిండి పెట్టి అవకాశం నాడు గవర్నమెంట్లో ఆయనకి లేకపోయినా ఈ గవర్నమెంట్ స్వామివారు మాకు ఇచ్చారు. తప్పకుండా అవన్నీ కూడా చక్కగా నెరవేర్చి ముందు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. తిరుపతి 10, 11వ డివిజన్ల సీనియర్ టీడీపీ నాయకులు హేమంత్ యాదవ్ ఆదేశాల మేరకు మహేష్ మణిల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరుపతి నగరంలోని 10, 11వ డివిజన్ల టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, టీడీపీ నాయకులు పులుగోరు మురళీకృష్ణారెడ్డిలు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ 10, 11 డివిజన్లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని సంబంధిత అధికారులకు, నాయకులకు తెలియజేసి సమస్యను పరిష్కరించడానికి స్థానిక టీడీపీ నాయకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన స్థానిక టీడీపీ నాయకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భరణి యాదవ్, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, గడ్డం భాస్కర్, ఈతమాకుల వెంకటాద్రి యాదవ్, మురుగా, శరత్ చౌదరి, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి నగరంలో 10వ డివిజన్, 11వ డివిజన్కి సంబంధించి కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం, ఇక్కడున్న కేడర్ మొత్తం కూడా ఇటు పులుగోరు మురళీకృష్ణారెడ్డి కానీ, హేమంత్ కానీ, అదేవిధంగా బాల, ఇంకా కూడా అందరూ కూడా మహిళలు అందరూ కూడా వార్డు ఈ డివిజన్ యొక్క అధ్యక్షులు కానీ, యువత కానీ అందరూ కూడా ఇక్కడ ఆఫీసు ప్రారంభించుకోవడం. అదేవిధంగా ఈరోజు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి తిరుపతి అభివృద్ధికి కంకణబద్ధులై ముందుకెళ్లడం జరుగుతుంది. మహిళలకు కానీ ఇతరులకి కానీ ఒక కేరాప్ ఉండాలా, అన్నీ కూడా నేరుగా పోయి ఎమ్మెల్యే గారు కానీ కలవలేరు. కాబట్టి ఇక్కడ పార్టీ లీడర్లు అనే వాళ్ళు ఉంటే నేరుగా వచ్చి ఇక్కడ సమస్యలు చెప్తే వెంటనే వాళ్ళ స్థాయిలో పరిష్కారం ఉంటే వాళ్ళు చేస్తారు. లేకపోతే నా స్థాయిలో కానీ మా అన్న నరసింహ యాదవ్ స్థాయిలో పరిష్కారం కావాలంటే చేస్తాం. ముఖ్యంగా ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం ఏదైనా అంటే ఇక్కడ మొన్న దాదాపు 5 సంవత్సరాలు దౌర్జన్యానికి, బ్లాక్మెయిల్కి ఒక భయాన్ని క్రియేట్ చేసిన వైసీపీ నాయకులు వాళ్ళు ఈ పొద్దు తెరమరుగవడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు ఇక్కడ కలిసికట్టుగా మెజార్టీ తెప్పించుకోవడం జరిగింది. అందువల్ల మేమందరం ఒక దిక్కడంటూ ఒక కేరాపు ఉంటే రేపు ప్రతి ఒక్కరికి సమస్య తీర్చేదానికి అవకాశం ఉంటుందని ఈ కార్యాలయం ఓపెన్ చేయడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరులు మొహరం పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. దర్గామిట్టలోని హజరత్ దర్గాలో పీర్లకు విశేష పూజలు జరిపారు. జూలై 19వ తేదీన హజరత్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీది తెలిపారు. శ్రీకాళహస్తిలో మొహరం పండుగను పురస్కరించుకుని పీర్లకు విశేష పూజలు జరిపారు. స్థానిక దర్గామిట్టలో వెలసి ఉన్న హజరత్ దర్గాలో సయ్యద్ అహ్మద్ ఆధ్వర్యంలో పీర్లకు సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. పీర్లకు విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. జూలై 19వ తేదీన దర్గాలో రొట్టెల పండుగ నిర్వహించనున్నట్లు హజరత్ దర్గా నిర్వాహకులు బాబా ఫరీద్ తెలిపారు. త్యాగానికి ప్రతీక అయిన మొహరం పండుగను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించమని, ప్రతి ఒక్కరికి అల్లా దయ లభించాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పానగల్ దర్గా వీధిలో హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జుమ్లే షా పీర్ చిష్టీల్ ఖాదిరి దర్గా యొక్క ఆస్థాన ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరము మొహరం పండుగ సందర్భంగా ఇక్కడ పీర్లు దించడము, ఇక్కడ సదింపులు, ఫాతిహా కార్యక్రమాలు చేయడము, దువా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు షహదత్ హజరత్ మామ హుసేన్ రజీల్లా తాలాని యొక్క వీరమరణం పొందిన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు సాయంత్రము షహదత్ పండుగ అంటే పీర్లు నిమజ్జనం చేయడము, పవిత్ర జలాలతో నిమజ్జనం చేసి ఏ స్థానంలో ఉన్నిందో ఆ స్థానంలో పీర్ తీసుకుని పోయి పెట్టడం జరుగుతుంది. తర్వాత 19వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దర్గా వద్ద రొట్టెల పండుగ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మన స్పెషాలిటీ, ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమనంటే నెల్లూరు తర్వాత మన కాళహస్తిలో దర్గాలోనే ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే అల్లాహ్ తాలా యొక్క దీవెన్లు మరియు హజరత్ మామ హుసేన్ రజీల్లా తాలా యొక్క పంజతన్కా యొక్క సాయ అంటారు, అంటే అందరి గురువుల యొక్క దయా దువా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ విరివిగా ఏమైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలు నిరంతరంగా జరుగుతున్నాయి వాళ్ళకి. కాబట్టి భక్తులెల్లరూ ఈ కార్యక్రమంలో విచ్చేసి అల్లాహ్ తాలా యొక్క దీవెనలు పొందాలని కోరుకుంటున్నాము. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానానికి కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
వారికి ఆలయాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజల అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఎస్పీ సింగ్ బఘేల్ వారిని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ శేషవస్త్రంతో సత్కరించి జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవస్థానం వేద పండితులు వేదమంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా వేలాది మంది పేద కులాల వారు పేదరికంలోనే నలుగుపోతున్నారని తెలిపారు. అటువంటి పేద ప్రజల కోసం భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, వివేకానంద, గాంధీ లాంటి విప్లవకారులు పుట్టి పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడేలా రావాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించానని తెలిపారు. దేశంలో వేలాది పేద కులాలు ఇంకా పేదరికం కింద, అమాయకత్వం కింద, అజ్ఞానం కింద నలిగిపోతున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినప్పటికీ చాలా వేలాది కులాలు తినడానికి తిండి లేక, సంసారాన్ని నడపలేక, అష్ట కష్టాలు పడుతూ పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇండ్లు లేక, ఆస్తులు లేక, డబ్బులు లేక అనేక కష్టాల పాలవుతున్నారు. వారందరికీ సామాజిక న్యాయం, సమాజం ఏర్పడాలంటే తప్పనిసరి కొంతమంది విప్లవీరులు ఈ దేశంలో పుట్టి పోరాడారు. ఓ వివేకానంద లేక, అల్లూరి సీతారామరాజు లేక, ఓ భగత్ సింగ్ లేక, అనేక మంది గాంధీ లేక, అనేక మంది మహానుభావులు ఈ దేశ ఉద్ధరణ కోసం నిస్వార్థంగా నిజాయితీగా పాటుపడవలసిన అవసరం ఉంది. అట్లాంటి నిస్వార్థంగా నిజాయితీగా చిత్తశుద్ధితోటి అంకిత భావంతో వీరికి సేవ చేసి వీళ్ళ అభివృద్ధికై పాటుపడే శక్తి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని, ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ దేశం బాగుపడాలంటే నిస్వార్థంగా, నిష్కామంగా, పెద్ద ఎత్తున అంకిత భావంతో నిజాయితీగా పోరాటం చేసిన రోజే ఈ దేశ ప్రజలందరూ బాగుపడతారు. పేదరికం పోతుంది, అజ్ఞానం తొలగిపోతుంది, అమాయకత్వం తొలగిపోతుంది, ప్రజలందరూ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి సంకల్ప బలాన్ని, శక్తిని వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని, అనేక మంది ఆ దిశలో తయారు చేయాలని, యదా యదా ధర్మస్య గ్లానిర్భావతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదత్మానం సృజమ్యం. ఆ దిశగా ఎక్కడైతే అధర్మం, అన్యాయం ఉంటుందో అక్కడ భగవంతుడు వెంకటేశ్వర స్వామి తన లీల చేత అనేక మంది నాయకులను పుట్టించాలని, అప్పుడు మాత్రమే ఈ సమాజం, భారతదేశం ప్రపంచంలో అగ్రదేశం, వేదభూమి, కర్మభూమి, ఈ భూమి లోపల ఈ వేదభూమిని ఉద్ధరించడానికి ప్రతి ఒక్కరు సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించాను. అందుకోసం అనేక మంది ఆయన లీలల చేత మహానుభావులు ఉద్భవించి సమాజ ఉద్ధరణకు పాటుపడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. భూదందాలు, సహజ వనరుల దోపిడీపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతుందని, వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు, దందాలు నిర్వహించారో, ఎంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయటపెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు, రాష్ట్ర నాయకులు సోరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, మన్యం శ్రీనివాసులు, రజనీకాంత్ నాయుడు, ఆముదాల తులసి, సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు ఓట్ల సురేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీలు, అక్రమాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా కూడా ప్రస్తుత పరిపాలన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి పైన బాధ్యత ఉంది. కాబట్టి ఆయన మరి ఎన్నికలకు ముందే అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి దోపిడీలు, అక్రమాలు, ఒక సాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పైన అయితేనేమి, అదేవిధంగా మరి ఇసుక పైన అయితేనేమి, సహజ వనరుల పైన అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ ఆ రోజున గత ప్రభుత్వం పూర్తిగా 90%
ఫెయిల్యూర్ అయిపోయింది అని ప్రజలకు కూడా ఆ రోజుల్లో శ్వేతపత్రాల ద్వారా కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూదందాలు చేశారు. సహజ వనరుల దోపిడీ ఏ విధంగా జరిగిందో గత 5 సంవత్సరాల పరిపాలనలోని కూడా నిన్నటి రోజున మరి ప్రస్ఫుటంగా శ్వేతపత్రం విడుదల చేస్తూ దాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా మరి చెప్పడం చూపడం కూడా జరిగింది. మనం అందరం కూడా చూడడం జరిగింది. 13,800 ఎకరాల ఆవ భూముల్ని వైసీపీ నేతలకు దారాదత్తం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తక్కువ ధరకి 40,000 ఎకరాలు కూడా కొనడం జరిగింది. ఇదంతా కూడా అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారు. వాటిలో భవనాలు కూడా కట్టుకున్నారు. అదేవిధంగా ఈ రోజున వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం 2 ఎకరాలు నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజుకిచ్చుకున్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని తొండమాన్పురంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా అత్యంత సుందరంగా అలంకరణలు చేశారు. భక్తులకు దర్శన ఏర్పాట్లతో పాటు ప్రసాదాలు పంపిణీ చేశారు. హిందూ సంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తొలి పండుగ తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురాణ గాథలు చెబుతున్నాయి. బుధవారం నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఏడాది మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు ఏదో ఒక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే 11 అనే అర్థం. మనకున్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిసి 11, ఇవన్నీ ఏకోముఖంగా పనిచేసే సమయమే ఈ ఏకాదశి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి రోజున భక్తులు ఉపవాసాలుండి బేలపిండి స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. వస్తుమూర్తి ఇది పెట్టి అభిషేకం చేసుకుంటారు. వజ్రాలు గుడికాడు. వెంకటేశ్వర స్వామి దేవస్థానము తొండమాన్పురం నందు ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు జనసందోహం చాలా అత్యధికంగా ఉంది. ఈరోజు ఉదయాన్నే ఏకాంత సేవ తర్వాత స్వామివారికి అర్చన హారతులతో స్వామివారు భక్తులు దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారు పాపాలు పోయి సర్వ సుఖ సంతోషాలు కలుగునని భక్తుల అభిప్రాయం అండి. అందువల్ల ఈ తొండమాన్ స్వామి దేవస్థానం నందు స్వామివారు చాలా అద్భుతంగా ఇవాళ ఇక్కడ స్వామివారు కోరిక మేరకు తన యొక్క ఇంటిలోనే వచ్చి వెలిసిన దేవుడు కాబట్టి అయినా వీటి వరం స్వామివారి భక్తులను ఆశీర్వాదం చేస్తున్నారు. ఆదివార ఆస్థానం సందర్భంగా అలంకార ప్రియుడైన మలయప్ప స్వామి పుష్ప పల్లకీపై ఉభయ నాంచారులతో కలిసి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. అశేష సంఖ్యలో భక్తులు శ్రీవారి పుష్ప పల్లకీ సేవను తిలకించి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడైన తిరుమల శ్రీనివాసుడికి ఏడాది పొడవునా నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అందుకేనేమో తిరుమల కొండ ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంది. ఆదివార ఆస్థానం సందర్భంగా ప్రతి ఏటా స్వామివారికి పుష్ప పల్లకీ సేవ నిర్వహించడం ఆనవాయితీ. చామంతి, తామర, వృక్షి, గన్నేరు, లిల్లీ, మరువం, దవనం, కనకాంబరాలు, పన్నీరు ఆకు, మల్లెలు, కట్రోజెస్, మల్లలు వంటి 12 రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తయారు చేసిన పుష్ప పల్లకీలో శ్రీనివాసుడు తన ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి సమేతుడై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈసారి పుష్ప పల్లకి ముందు భాగాన శ్రీనివాసుడు ఉన్న ప్రతిమ, వెనుక వైపున అంజనీ పుత్రుడు, నలువైపులా శ్రీకృష్ణుడు ప్రతిమలను ఏర్పాటు చేసి పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు వాహన సేవను తిలకించి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఈ ఏడాది టీటీడీ ఉద్యానవన శాఖ తయారు చేసిన పుష్ప పల్లకి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు సమర్పించిన వివిధ రకాల పుష్పాలతో దాదాపు 2 టన్నుల బరువుతో టీటీడీ ఉద్యాన శాఖ తయారు చేసిన పుష్ప పల్లకి సేవను తిలకించడానికి విచ్చేసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం సాయంత్రం ఆనివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆని మాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆనివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయినా ఈ ఆనివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ను మార్చి ఏప్రిల్ నెలలకు మార్చారు. కాగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేసి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షిణగా తీసుకొచ్చి శ్రీ గోవిందరాజస్వామి వారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఆలయంలోని గరుడాల్వారి ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రాముల వారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ సోమశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, చలపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో తిరుపతిని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలపాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. సభ్యత్వ నమోదులో స్నేహితులు, బంధువులను పక్కన పెట్టి నిజమైన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. జనసేన పార్టీ సభ్యత్వం గురువారం నుంచి ప్రారంభమై ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సన్నాహక సమావేశం మంగళవారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత 4వ దఫా జరుగుతున్న సభ్యత్వ నమోదులో మహిళలకు నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించాలని ఆయన నాయకులకు సూచించారు. డివిజన్ కు ఒక నాయకుడితో పాటు నాయకురాలకు సభ్యత్వ నమోదు బాధ్యతలు ఇవ్వాలని కోరారు. 5 డివిజన్లకు ఒక నాయకుడిని ఇన్ఛార్జ్ గా నియమించాలని చెబుతూ 50 డివిజన్లలో నాయకత్వ బలోపేతంకు తోడు జన సైనికులు ఎదిగేలా చూడాలని ఆయన సూచించారు. ఏ పార్టీకి తీసుకోని రీతిలో తిరుపతిలో జనసేన సభ్యత్వం చేర్పించి ఏ ఎన్నికల్లోనైనా జనసేన జెండా ఎగరవేసేలా నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే కూర్చుని చర్చించి పరిష్కరించుకోవాలని, బహిరంగ చర్చకు అవకాశం కల్పించవద్దని ఆయన సూచించారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసే వారిని పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొలకల మల్లికార్జున్, కిరణ్ రాయల్, రాజారెడ్డి, వెంకటేశ్వరరావు, హరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మొట్టమొదటిగా తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. 18వ తారీఖు నుంచి 28వ తారీఖు లోపల ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, క్రియాశీలక సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గానికి 10,000 మందిని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భాగస్వాములు చేయాలని పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా జనసేన అధ్యక్షుల ఆలోచన విధానం ప్రకారం మేమందరం కూడా తిరుపతి జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా వీర మహిళలు, జన సైనికులు, నాయకులు అందరూ కూడా కలిసి మేము ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం నమోదు కార్యక్రమాన్ని
దిగ్విజయంగా పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ మేము కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్గా తీసుకొని మేము కూడా ఒక 10 మంది చేరి 5 డివిజన్లు తీసుకొని డివిజన్కి ఒకరిని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సూచించారో ఆ విధంగా దీన్ని ఒక ప్రణాళికంగా తిరుపతిని ఒక రోల్ మోడల్గా సభ్యత నమోదు కార్యక్రమం కూడా చేయాలనేసి మేము ఈరోజు దశ నిర్దేశించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమైన జిల్లా అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశ్రమల శాఖ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పరిశ్రమల శాఖ ఏపీఐఐసి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమైనదని అన్నారు. ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు కావాల్సిన అనుమతులను సకాలంలో అందజేస్తూ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునిస్తూ యువతకు ఉపాధి కల్పించే దిశలో అనేక చర్యలు చేపడుతోందని, ముఖ్యమంత్రి వర్యులు నూతన పరిశ్రమల స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. పరిశ్రమల శాఖ ఏపీఐఐసి ద్వారా చేపట్టిన కార్యక్రమాల వివరాలను, వారి విధులను అధికారులు కలెక్టర్ కు వివరించగా, కలెక్టర్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, శ్రీకాళహస్తి నోడ్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, కృష్ణపట్నం నోడ్, స్పెషల్ ఎకనామిక్ జోన్లైన శ్రీ సిటీ, మేనకూరు, తడా, ఎస్ఏ జటల ప్రస్తుత స్థితిగతులపై సమీక్షించారు. ఎనగలూరు హిల్ టాప్ సెజ్, ఈఎంసీ 1 and 2, పాగాలి ఇండస్ట్రియల్ పార్క్, చంద్రగిరి నందు ఏర్పాటు చేయబోతున్న ఐటీ పార్క్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులు ప్రణాళికాబద్ధంగా పురోగతి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసి జెడ్ఎం చంద్రశేఖర్, డిప్యూటీ జెడ్ఎంలు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులు తదితర సంబంధిత అధికారులు హాజరయ్యారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగే స్వాగతం. ద్రౌపది అర్జునుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా పట్టణంలో వెలిసిన ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 5వ రోజైన మంగళవారం రాత్రి ద్రౌపది కళ్యాణం కనుల పండుగగా సాగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని వేడుకను తిలకించి ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల తలంబ్రాలను తీసుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా ద్రౌపది దేవి సమేత అర్జున స్వామిని విశేషంగా అలంకరించారు. వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య మంగళ సూత్రాన్ని భక్తులకు చూపించి స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. అంతకుముందు ఉదయం చప్పరంపై స్వామి అమ్మవార్లు పురవిహారం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దుర్గా ప్రసాద్, రజని, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ కు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఫిషరీస్, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ కు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి,
బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవిప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, దీపక్ యాదవ్, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాళభైరవ పల్లకీ సేవ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తేశ్వర ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతిల ఆధ్వర్యంలో కాళభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాళభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాళభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు నివేదించి అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాళభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాళభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జగనన్న కాలనీ వెనుక వైపు చిరుత సంచారాన్ని స్థానికులు గుర్తించారు. చిరుత సంచరిస్తున్న వీడియోను ఎఫ్ఆర్ఓ మాధవికి పంపించి ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేని ప్రాంతంలో చిరుత సంచరించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుతపులి సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అనుక్షణం అటవీ శాఖ అధికారులు గస్తీ తిరుగుతూ ఉంటామని తెలియజేశారు. పులి కనబడిన ప్రాంతంలో పులిబోను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మత్స్య పశుసంవర్ధక డైరీ పంచాయతీరాజ్ శాఖ కేంద్ర సహాయ మంత్రి వర్యులు ఎస్పీ సింగ్ బఘేల్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్కు ఘన స్వాగతం లభించింది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సహాయ మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఎస్పీ సింగ్ బఘేల్ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం బహూకరించగా ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఎస్పీ సింగ్ బఘేల్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్ తదితర ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో తిరుపతి లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం వారు అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం ఉదయం తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో రోగులకు, వారి బంధుమిత్రులకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో తిరుపతి లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం వారు అల్పాహార వితరణ చేశారు. ఈ సందర్భంగా సుమారు 490 మందికి అల్పాహార వితరణ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కాగా రుచి, శుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని తమకు అందించడం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేశారు. హరిలాల్ పారిక్ అల్పాహార వితరణకు ఆర్థిక సహకారాన్ని అందించగా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్, కార్యదర్శి లయన్ శంకర్, కోశాధికారి లయన్ చక్రపాణి, లయన్ తుమ్లాల్, లయన్ కృష్ణ, లయన్ రామారావు పాల్గొని తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో రోగులకు అల్పాహార వితరణకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. హోటల్ రంగంలో విశేష అనుభవం గడించిన బత్తిన మధు ద్వారా రుచి, శుచికరమైన ఆహారాన్ని అందించేందుకు మధుస్ ప్యారడైజ్ ప్రారంభించబడడం సంతోషకరమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి లీలామహల్ సెంటర్ నుండి ప్రకాశం పార్క్ మార్గమధ్యంలో మధుస్ ప్యారడైజ్ రెస్టారెంట్ను ప్రారంభించారు. బుధవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై పూజాది కార్యక్రమాలు నిర్వహించి మధుస్ ప్యారడైజ్ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హోటల్ రంగంలో విశేష అనుభవం గడించడమే కాకుండా ఎన్ని వేల మందికైనా ఒకేసారి రుచికరమైన, నాణ్యతతో కూడిన శుచికరమైన ఆహార పదార్థాలను అందించడంలో బత్తిన మధు అందవేసిన చెయ్యి అని కొనియాడారు. సమర్థుడైన మధు ద్వారా తిరుపతి ప్రజలకే కాకుండా దర్శనార్థం వచ్చే యాత్రికులకు సైతం నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని అందిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒక హోటల్లో
వ్యాపార నిమిత్తంగా మంచి ఆహారాన్ని అందిస్తున్న మధుస్ రెస్టారెంట్ ఎన్నో సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా ఈవెంట్స్ కూడా బల్క్గా కూడా 2000 మందికి, 5000 మందికి, 10,000 మందికి కూడా చేయగలిగే సామర్థ్యం మధుస్ ప్యారడైజ్ యాజమాన్యానికి ఉంది. అందులో భాగంగా ఈరోజు ఒక తిరుపతి నడిబొడ్డులో మంచి బిజినెస్ సెంటర్లో యాత్రికుల సందర్శన స్థలంలో మంచి భోజన ఆహారాన్ని యాత్రికులకు, తిరుపతి పట్టణ ప్రజలకు అందిస్తున్న మధుస్ రెస్టారెంట్ యాజమాన్యంకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా అందరినీ సంతృప్తిపరిచే విధంగా మంచి భోజనాన్ని వాళ్ళకు ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ మన్ననలు పొంది హోటల్ అభివృద్ధికి దినదినానికి అభివృద్ధి చెందాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి పుణ్యక్షేత్రంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దాని మూలంగా ఈరోజు ఈ యొక్క హోటల్ అభివృద్ధికి బాగా జరగాలనేసి కూడా కోరుకుంటూ ఈరోజు నూతనంగా కూడా చాలామందికి కూర్చొని భోంచేసే వసతి కల్పించిన మధుస్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంతకుముందు ఎన్వి ప్రసాద్, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, పలువురు ప్రముఖులు మధుస్ ప్యారడైజ్కు విచ్చేసి నిర్వాహకులు బత్తిన మధును అభినందించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. అనంతరం మధుస్ ప్యారడైజ్ నిర్వాహకులు బత్తిన మధు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో మధుస్ ప్యారడైజ్ రెస్టారెంట్ను ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలోకంతా అత్యంత పవిత్రమైన తిరుపతి, ఈ తిరుపతి ఏ స్థాయికి జరిపిందో మీ అందరికీ తెలుసు. ఆ దేవదేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ శ్రీనివాసుడు మరో రూపంలో, మా సీనన్న రూపంలో తిరుపతిని కాపాడడానికే వచ్చాడు మా సీనన్న. ఎందుకంటే మాకు చాలా బాధ ఉంది. తిరుపతిలో ఒక పుణ్యక్షేత్రంలో ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. కనీసం కల్తీ ఆహారాలు కూడా కల్తీ అయిపోయినాయి. నా శక్తి కొద్దీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో ఫస్ట్ నుంచి ఆయన ఎప్పుడైతే భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేకుండా పస్తులు పడినారో ఆ రోజు ఆయన డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం చేయమని మాకు పిలుపునిచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భవన నిర్మాణ కార్మికులకు నేను నిత్యం నా వల్లైనంత వరకు అన్నదానం చేస్తూ అన్న దీంట్లో నడుస్తాం మేమందరూ. ఈరోజు కూడా అందరూ తృప్తిగా భోంచేయాలని ఈరోజు తొలి ఏకాదశి అందరూ వెజిటేరియన్ పెట్టమన్నారు. కానీ నా మనసు ఒప్పుకోలే. పేదల కోసం ఈరోజు చికెన్ బిర్యానీ పెట్టి అందరూ అన్న చేతితో పెట్టి అందరూ ఈరోజు తృప్తిగా భోంచేసిపోవాలని కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడు మీ సదా జన సైనికులు ఎవరైనా కానీ, మా జన సైనికులు కావచ్చు, ఉమ్మడి కుటుంబం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇది మిమ్మల్ని అతిథులా కాదు, మిమ్మల్ని కస్టమర్లా కాదు, ఒక అతిథులుగా మేము సేవిస్తూ వాళ్ళకి 100% న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ. మామూలుగా భారతదేశంలో భోజనం అంటేనే రుచికి శుచికి మారుపేరు. అలాంటిది తిరుపతిలో మిత్రుడు మధుస్ ప్యారడైజ్. మామూలుగా బిర్యానీ అంటే బావచ్చి హైదరాబాద్ అంటారు. దాన్ని తలదన్నే విధంగా తిరుపతిలో ఈ మధ్యకాలంలో క్యాటరింగ్లో అయితేమి అన్ని విధాల అన్ని శుభకార్యాలకి ఒక మంచి క్యాటర్ ఎవరంటే తిరుపతిలో ఈరోజు మిత్రుడు మధు అని చెప్పి ఎవరైనా చెప్తారు. దాదాపు నేను కూడా అనేక వివాహాలకు వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే బాగుంది భోజనం ఎవరు చేశారంటే మధు దగ్గర చేసినామంటారు. అలాంటి మిత్రుడు ఈరోజు తిరుపతిలో అందరికీ కేవలం క్యాటరింగ్లోనే కాకుండా ఒక హోటల్గా కూడా తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మధుస్ ప్యారడైజ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. వారికి కలియుగ ప్రత్యక్ష దైవం ఖచ్చితంగా వారి వ్యాపారానికి తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇలాంటి బ్రాంచ్లు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైన్ హోటల్స్ దీంట్లో మిత్రుడు మధు కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి దానికి తోడున్నటువంటి వారి కుటుంబానికి కూడా కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గోవిందా నారాయణ. ద్విచక్ర వాహనాలను దొంగిలించే అంతర్రాష్ట్ర దొంగను కాణిపాకం పోలీసులు అరెస్టు చేసి 8 లక్షల రూపాయలు విలువ చేసే 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని కటకటాలకు పంపారు. ఈ సందర్భంగా చిత్తూరు వెస్ట్ సిఐ రవిశంకర్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో
బుధవారం ఉదయం 8 గంటలకు కాణిపాకం ఎస్ఐ రామ్మోహన్ సిబ్బందితో కలిసి మద్దిపట్లపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా బంగారుపాలెం మండలం బండ్లదొడ్డి తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ పారిపోతూ ఉండగా అతనిని పట్టుకోవడంతో అసలు విషయం బయటపడిందని తెలియజేశారు. మోటార్ సైకిల్కు సంబంధించిన పత్రాల గురించి విచారించగా కాణిపాకంలో ద్విచక్ర వాహనం దొంగతనానికి పాల్పడినట్లు కోటేశ్వర్ నేరాన్ని అంగీకరించాడని, ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ మద్దిపట్లపల్లి పంచాయతీ శివపురం ఎస్టీ కాలనీలో తమ బంధువు ఇంటి వద్ద కానుగు చెట్టు వద్ద నిర్మానుష్యమైన ప్రదేశంలో ద్విచక్ర వాహనాలను దాచిపెట్టినట్లు చెప్పడంతో తమ సిబ్బంది అక్కడికి వెళ్లి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు పాత నేరస్తుడని, ఇదివరకు చిత్తూరు, బంగారుపాలెం, తవడంపల్లి, ఐరాల, తిరుపతి, తిరుచానూరు, పెనుమూరు, యాదమరి, రేణిగుంట అలాగే కాణిపాకం ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గతంలో కాణిపాకం పోలీస్ స్టేషన్లో కూడా ఇతనిపై కేసు నమోదైందని తెలియజేశారు. ద్విచక్ర వాహనాల దొంగను చాకచక్యంగా అరెస్టు చేసి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నందుకు కాణిపాకం ఎస్ఐ రామ్మోహన్ మరియు సిబ్బందిని సిఐ రవిశంకర్ అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 10 గంటలకు కాణిపాకం ఎస్ఐ గారు రామ్మోహన్ మరియు వారి సిబ్బంది మద్దిపట్లపల్లి క్రాస్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసు వాళ్ళని చూసి వెనక్కి తిప్పడానికి ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. అందులో భాగంగా అతను తన పేరు తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి. ఇతను వచ్చేసి బంగారుపాలెం మండలం బందలదొడ్డి గ్రామం. ఇతను ఇక్కడ ఒక బైక్ టీవీఎస్ స్టార్ సిట్ బండిలో వెళ్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి పత్రాలు చూపించమని అడగా అతను సరైన సమాధానం చెప్పలేదు. దాంతో అతను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి విచారించడం జరిగింది. దాని యొక్క డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి ఇవి ఇంతకు మునుపు కాణిపాకంలోనే పార్క్ చేసినటువంటి బండిని దొంగతనం చేసినానని చెప్పాడు. అదేవిధంగా ఇంకా ఇంట్రాగేషన్ చేస్తే గత 2-3 నెలల నుంచి అతను గత 5-6 మండలాల్లో అంటే చిత్తూరు, తర్వాత పెనుమూరు కానీ, యాదమరి, తవనంపల్లి, కాణిపాకము, తిరుచానూరు, తిరుపతి అన్ని చోట్ల కూడా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అంటే మద్యానికి బానిసై డబ్బులు అవసరమై ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటా వాటిని నమ్ముకొని ఈ విధంగా జీవనం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇతని టార్గెట్ ఏమంటే ఎవరైతే 2 వీలర్లకు సైడ్ లాక్ లేకుండా ఎక్కడన్నా బయట పార్క్ చేసి ఉంటారో వాటిని టార్గెట్ చేసి అందులో ఉన్నటువంటి 2 వైర్లు, దానికి కీస్ లేకపోయినా కూడా 2 వైర్లు వస్తాయి. ఆ 2 వైర్లను కట్ చేసి అతను ప్లస్ మైనస్ అనే నెగిటివ్ అంటే వైర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఆ రెండింటిని జాయింట్ చేసి వాటిని స్టార్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. వీటిని ఎవరికి ఒక చోట కాకుండా ఎవరికైనా సరే 1000-1500కు తక్కువ రేటుకు అతనికి తాగడానికి డబ్బులు కావాలి కాబట్టి తక్కువ రేటుకి ఎవరికైనా సరే వాటిని అమ్మడము, వాటిని సొమ్ము చేసుకోవడం, దాని ద్వారా తాగి ఇట్లా జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఇంట్రాగేషన్లో భాగంగా మద్దిపట్ల పంచాయతీలోనే శివరాంపురం అనే ఒక ఎస్టీ కాలనీ ఉంది. అక్కడ వాళ్ళకి తెలిసిన దూర బంధువులు ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండడము, తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి వెనుక వైపు కంప చెట్లు ఉండడము, ఈ కంప చెట్లలో మనం వెహికల్స్ అన్ని దాచుకుంటే ఎవరు కూడా చూడలేరు అని ఒక ప్లేస్ అతను సెలెక్ట్ చేసుకుని చుట్టుపక్కల అన్ని చోట్ల దొంగతనం చేసినటువంటి బండ్లు ఏదైతే ఉన్నాయో బండ్లన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ కంప చెట్లలో పెట్టుకొని ఏదైనా సరే తనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని అమ్ముకోవడానికి అని చెప్పేసి అప్పుడప్పుడు అవసరానికి అమ్ముకోవాలని అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఆ ఇంట్రాగేషన్లో భాగంగా ఆ ప్లేస్ చూపిస్తే రామ్మోహన్ ఎస్ఐ గారు తన సిబ్బంది అందరూ అక్కడికి వెళ్ళి ఆ ఏదైతే దొంగతనం చేసినటువంటి బండ్లు అన్నిటి కూడా వాటిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మిగతా చోట్ల కూడా విచారించగా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా దీనిపైన ఎఫ్ఐఆర్లు అయినాయి తెలిసింది. అందరికీ కూడా కన్సర్న్ పోలీసుల వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఇంతవరకు 12 బైకులు దొంగతనం చేశారు. ఈ దొంగతనం చేసినటువంటి బైకుల విలువ సుమారు 7,12,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా ఈ కేసును ఛేదించినటువంటి మన సిబ్బందిని, ఎస్ఐ గారిని, మరి సిబ్బందిని ఎస్పీ గారు, డిఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. ముఖ్యంగా పత్రికాముఖంగా తెలియజేయడం ఏమనగా ప్రజలు ఎవరైనా సరే చాలామందికి ఇంటి దగ్గర పార్కింగ్ ఉండదు. బయట రోడ్డు మీద వెహికల్స్ వదిలేసి పార్క్ చేసేసి మార్నింగ్ చూసినప్పుడు దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కానీ మీరు చేయాల్సింది ఒకటే, మీ వెహికల్కి సంబంధించి ఒక చైన్ తీసుకొని ఆ చైన్ లింక్ ఒకటి లాక్ చేసుకుంటే చాలా వరకు సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి బయట ఎక్కడ పడితే అక్కడ ఎవరు కూడా పార్కింగ్ చేయకూడదని చెప్పేసి నా పోలీస్ పరంగా మేము తెలియజేస్తున్నాము. ఇక్కడికి కాణిపాకం కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బయట ఎక్కడో పార్క్ చేయడము, హడావిడిగా సైడ్ లాక్ చేయకోకుండా లేకుండా కీస్ కూడా అక్కడ మర్చిపోయి దర్శనానికి వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా భక్తులు కూడా తెలియజేయడం అనగా చాలా జాగ్రత్తగా ఒక బండి తీసుకొచ్చిన తర్వాత మీకు నిర్దేశించినటువంటి పార్కింగ్ ప్లేస్లో మాత్రమే మీరు పార్కింగ్ చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నట్టుంటే దొంగతనాలను మనం నివారించడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఈ రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేయడము, ఎక్కువగా ఎక్కడైతే వెహికల్స్ 2 వీలర్లు వస్తాయో ఆ ప్రాంతాలను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకొని తమ వస్తువులు తాము రెస్పాన్సిబుల్ తీసుకోవాలని కోరుతున్నారు.
గోవిందధామం నూతన పాలక మండలి సమావేశం ప్రమాణ స్వీకారం బుధవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. నూతన కమిటీని ఎమ్మెల్యే అభినందించి సత్కరించారు. మహాప్రస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో గోవిందధామం పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తక్కువ మొత్తంతో అంత్యక్రియలు, కర్మకాండలు పేద మధ్యతరగతి ప్రజలు నిర్వహించుకునేలా గోవిందధామం పాలక మండలి సౌకర్యాలు కల్పిస్తుండడం వారి సేవా నిరతికి నిదర్శనమన్నారు. కోవిడ్ సమయంలో శవాలను తాకేందుకు భయపడిన గోవిందధామం ప్రతినిధులు ఎటువంటి భయమూ లేకుండా సుమారు 3000 శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం గొప్ప విషయమని తెలియజేశారు. గోవిందధామంకు వచ్చే ప్రజలకు భోజన వసతి కల్పించేందుకు అవసరమైన స్థలాన్ని తమకు కల్పించాలని ఎమ్మెల్యేను పాలక మండలి సభ్యులు కోరారు. పాలక మండలి వినతిని త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోవిందధామం పాలక మండలి నాయకులు నాగరాజ, ఎస్బీఎం వెంకటేష్, పటేల్, హేమచంద్ర, టెంకాయల దామోదరం, గోపీనాథ్ రెడ్డి, లక్ష్మీదేవి, మునగా నాగేశ్వరరావు, మట్టా పురుషోత్తం రెడ్డి, టీడీపీ నాయకులు వెంకటరత్నం, మహేష్ యాదవ్, జనసేన నాయకులు బండ్ల లక్ష్మీపతిరాయల్, ఆళ్వార్ మురళి, నీలాద్రి, దినేష్ జైన్, వంశీ తదితరులు పాల్గొన్నారు. గోవిందధామం తిరుపతి పట్టణంలో గోవిందధామం అనే మహాప్రస్తావన సేవా సమితి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ గోవిందధామం తిరుపతి పుణ్యక్షేత్రంలో పుట్టిన వాళ్ళు పుడుతున్నారు, మరణించిన వాళ్ళు మరణిస్తారు. పుట్టుక మరణం భగవంతుడు ఇచ్చిన వరం అని. పుట్టిన ప్రతి ఒక్కరు మరణించడం తప్పదు. అటువంటి వారికి ఈ పుణ్యక్షేత్రంలో ఒక మహాప్రస్థాన సేవా సమితి ఏర్పాటు చేసుకొని పాతకాలంలో చనిపోయిన తర్వాత పూడ్చుకోవడం, లేదంటే కట్టెలతో కాల్చుకోవడం అది ఉండేది. ఇప్పుడు ఈ యొక్క తిరుపతిలో ఇదొక బరీల్ గ్రౌండ్ అనేదే కాకుండా ఒక పుణ్యక్షేత్రంలాగా మనం చనిపోయేటప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. అటువంటిది కూడా ఒక ఎలక్ట్రికల్ బర్నింగ్ మిషన్లతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ గోవిందధామం తిరుపతిలో అందరూ కలిసి కొంతమంది డొనేట్ చేసి కొంతమంది కార్పొరేషన్ పరిధిలో కూడా చేయడం జరిగిందనేసి కూడా తెలిసి వచ్చింది. మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాలోనే తిరుపతి పట్టణం ఈ యొక్క మహా ప్రస్తావన సేవా సమితి ఏర్పాటు చేసుకొని ఇక్కడ చనిపోయిన వారికి బర్నింగ్ చేసే విధంగా చేయడం కూడా మనస్ఫూర్తిగా అందిస్తున్నాను. తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలకు ఆనందకరమైన పరిపాలన అందించేందుకు అన్ని రకాల శక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా చేసిన దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజలందరికీ తెలిపే విధంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, ఎక్స్చేంజ్, పోలీసు శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేసి త్వరలో అసెంబ్లీ పూర్తయిన తర్వాత వీటన్నిటినీ ప్రక్షాళన చేస్తామని తెలిపారు. ఈరోజు తొలి ఏకాదశి, చాలా పవిత్రమైన రోజు. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉదయం కాణిపాకంలో విఘ్నేశ్వరుడికి అభిషేకం చేసుకుని స్వామివారికి వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో నష్టపోయిన నష్టాన్ని అంతా కూడా ప్రజలకి ఆనందకరమైనటువంటి పరిపాలన అందించడానికి అన్ని రకాలుగా శక్తులు భగవంతుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా శక్తులు ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. ఇవాళ చక్కటి పంటలు పండాలా, వర్షాలు పడతా ఉన్నాయి, చక్కటి పంటలు పండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది.
మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎక్సైజ్ పాలసీ అంతా కూడా స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంత ఆఫీసర్స్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయారు. మొత్తం అంతా కూడా సరిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ వైట్ పేపర్స్ ఇప్పటికి దాదాపు ఒక 4 రిలీజ్ చేయడం ఉంది. ఇంకో 3 వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అన్యాయాలు కానీ, దోపిడీ కానీ సుస్పష్టంగా ఈ వైట్ పేపర్స్లో అందించడం జరిగింది. పోలవరంలో ఏ రకంగా జరిగింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏ రకంగా జరిగినాయి, అట్లాగే రాజధాని అమరావతిలో ఏం జరిగింది, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, అదేవిధంగా ల్యాండ్స్లో ఏ రకంగా జరిగినాయి, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది. ఇంకా ఎక్సైజ్, అలాగే ఫైనాన్స్, ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా రాబోయే 2-3 రోజుల్లో అవన్నీ కూడా రిలీజ్ చేసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తయిన తర్వాత టోటల్గా ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ సంపాదన కోసం టోటల్ డిపార్ట్మెంట్లన్నీ కూడా భ్రష్టు పట్టించారు, అస్తవ్యస్తం చేశారు, సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ చేశారు. దానివల్ల రాష్ట్ర అప్పుల పాలైపోయింది. ఇవాళ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ సచ్ఛిలతను కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం రాబోయే 5 సంవత్సరాలు స్వచ్ఛమైన పరిపాలన అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందులో భాగంగానే మరి వాళ్ళ పెన్షన్స్ కూడా, పేదల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలను నెరవేర్చాలని చెప్పి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచే దాంట్లో ఏప్రిల్ నుంచి కూడా కలుపుకుని ఏప్రిల్, మే, జూన్, జూలై ఫస్ట్ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్స్ అందించడం అనేది ఒక చరిత్ర. దాదాపు 33,000 కోట్ల రూపాయల పైన వాళ్ళ ప్రజలకి ఇవాళ ఎవరైతే పనులు చేసుకోలేరో, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. చాలా పారదర్శకంగా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇది కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మెగా డిఎస్సి మొన్న 3 సంతకాలు, ముఖ్యమంత్రి గారు 5 సంతకాలు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూ హక్కు చట్టం, అసలు ఈ చట్టంతో చాలా దుర్మార్గాలు చేయాలని మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ మరి ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి. అయినా కూడా రాబోయే కాలంలో ప్రజలకు అన్నీ అర్థమయ్యే విధంగా అన్ని రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరు ఇచ్చినటువంటి నమ్మకంతో నడపడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకంగా చాలా పారదర్శకంగా ఉండాలనే విధంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఆ వెంకటేశ్వర స్వామికి మరి మా అందరికీ కూడా పరిపాలన చేసి ప్రతి ఒక్కరు కూడా శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తాం. చెప్పాలంటే తిరుమల రాయల్ సారంగి హోటల్ అధినేత ప్రవీణ్ రాయల్ జన్మదిన వేడుకలు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. తిరుమల రాయల్ సారంగి హోటల్ అధినేత ప్రవీణ్ రాయల్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుపతి రూయా ఆసుపత్రి ముందు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా పుట్టినరోజు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవీణ్ మిత్రులు ఇమాం, ఎంఎస్ఆర్, ఇమ్రాన్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ప్రవీణ్ రాయల్ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. అందులో భాగంగా ప్రవీణ్ రాయల్ జన్మదినం సందర్భంగా రూయా హాస్పిటల్ ముందు 2,000 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రాయల్ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు నవీన్, కార్తీక్, బబ్లు, బిళ్ళా, ఆర్ఆర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. యువజన నేత, స్నేహపూర్వకమైనటువంటి బంధం కలిగిన కోనిశెట్టి ప్రవీణ్ రాయల్ గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ మిత్ర బృందము అందరం కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా ఆనందంగా ఉంది. వాళ్ళ యొక్క జన్మదినాలు మరిన్ని ఆనంద జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనతి కాలంలోనే తిరుపతిలో అత్యధిక మంది ప్రేమాభిమానాన్ని చూరుకున్నటువంటి నాయకుడు కోనిశెట్టి ప్రవీణ్ రాయల్. ఇప్పుడు మన తిరుపతిలో స్థానిక రొయా హాస్పిటల్ దగ్గర ఎంఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నవీన్ గారు మరియు వాళ్ళ మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా అనేక మందికి
రక్తదానం ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేయటం చాలా ఆనందంగా ఉంది. వారు మరిన్ని ఆనంద జన్మదినాలు జరుపుకొని ఇలాగే ఉన్నత శిఖరాలకి అడుగడుగున అధిరోహించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోనిశెట్టి ప్రవీణ్ రాయలకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. మా అన్న ప్రవీణ్ రాయలకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అన్న బర్త్డే సందర్భంగా తిరుపతిలో పలు చోట్ల 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం వచ్చిన అందరికీ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరగాలని మా అన్న ప్రవీణ్ అన్న తరపున ప్రవీణ్ అన్న మిత్ర బృందం కోరుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఎస్ఆర్ అన్నగారికి, ఇమాం అన్నగారికి, ఇమ్రాన్ అన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏడాది మనము ఈ ప్రవీణ్ రాయల్ గారి బర్త్డే సందర్భంగా 2000 నుంచి 3000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం నిర్విరామంగా చేస్తున్నాము. మాకు మరింత మందికి అన్నదానం కార్యక్రమం చేసే దిశగా మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. ఇంకొకటి, తిరుపతిలో ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా అభిమానులు అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు అనేసి మనస్ఫూర్తిగా ఈ జన్మదిన కార్యక్రమంలో తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సిద్ధు గారికి, బబ్లు గారికి, దివా గారికి, గిరి గారికి, గోపి గారికి, రాజేంద్ర గారికి, ఆర్ఆర్ గారికి, బిల్లా గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అండ్ ఈ జిల్లాలోని వివిధ దేవాలయాలలో పూజలు చేస్తున్నటువంటి మన తమ్ముళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా బావ ప్రవీణ్ రాయల్ పుట్టినరోజు సందర్భంగా రోయ్ హాస్పిటల్ దగ్గర 2000 మంది నుంచి 3000 మంది వరకు అన్నదానం చేస్తున్నాం. దాని అంతటికీ ప్రవీణ్ రాయల్ తమ్ముళ్ళు దివాకర్, బబ్లు, బిల్లా అందరూ వచ్చి కలిసికట్టుగా అన్నదానం చేసాం. తిరుపతిలో అభయక్షేత్రంలో కానిచ్చి అనాథలకి అందరికీ అన్నదానం చేస్తున్నాం. ఈరోజు మా ప్రవీణ్ రాయల్ మా బావ సందర్భంగా అందరికీ అన్నదానం చేస్తున్నాం. మా బావకి మార్చి చేయడం చాలా సంతోషకరం. హ్యాపీ బర్త్డే బావ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నరేంద్ర మోదీ సుపరిపాలనలో వికసిత్ భారత్ వైపు దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. పూర్వ కులస్తుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్. గోవిందధామం సేవలు మరువలేనివి. గోవిందధామం నూతన పాలక మండలి సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్. ఆహ్లాదాన్ని అందించేలా పార్కుల నిర్వహణ చేయండి. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. అధికారులను హెచ్చరించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.